నమస్కారం. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారు. వీరు గత 25 సంవత్సరాలుగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. అలాగే ఎంతో మందికి వారి సేవలని అందించారు. నమస్కారం డాక్టర్ గారు. హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, ఈ రోజు యాక్చువల్గా టాపిక్ ఏంటంటే చాలా మందికి మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది ఇది. అంటే పిల్లలు పుట్టకపోవడం. అది దానికి గల కారణాలు ఎలా ఉంటాయి అంటారు? దాంట్లో కారణాలంటే కొన్ని సోషల్ రీజన్స్ ఉంటాయి, తర్వాత ఫిజికల్ రీజన్స్ ఉంటాయి. సోషల్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు కాలానికంటే ఇప్పుడు కొంచెం లేట్ గా మ్యారేజ్ చేసుకోవడమే లేట్. గర్ల్స్ చదువుకోవడం, తర్వాత కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో పెళ్లి చేసుకోవడమే డిలే అవుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ప్లానింగ్, తర్వాత ఇంకా పిల్లలు కావాలన్నప్పుడు వాళ్ళకి టైం షార్ట్ గా ఉంటుంది. నాకు ఇప్పుడే కావాలి అని తొందర, ఇప్పుడే లేట్ అయిపోయింది అని ఒక ప్రెషర్ ఉంటుంది. సో అది వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇంకొకటి ఏంటంటే కొంచెం ఒబేసిటీ కొంచెం ఎక్కువ అవుతుంది చిన్నప్పటి నుంచే. ఇప్పుడు కొంచెం ఇంత ముందు కాలానికంటే కూడా అంటే ఎస్ డాక్టర్, ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళు వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, హెల్త్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. మనకి లైఫ్ స్టైల్ చేంజ్ ఉంటుంది, ఫుడ్ లో చేంజ్ మనకు అలవాటు అయిపోయింది. సో ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ కొంచెం తక్కువగా ఉంది. సో ఇది ఒక దీనివల్ల ఈ వెయిట్ పెరగడం వల్ల ఈ పిల్లలకి పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది కామన్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తుంది. సో ఇట్లా హార్మోన్ ప్రాబ్లమ్స్ అట్లా కొంచెం వచ్చినప్పుడు కొంచెం అదర్ కాజెస్ లైక్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్ అనేది అది కూడా హార్మోన్ ప్రాబ్లం, అది కూడా యాడ్ అవుతుంటుంది. తర్వాత ట్యూబల్ ప్రాబ్లం కూడా ఇంత ముందు కంటే కొంచెం ఎక్కువగా ఉంది. ఇన్ఫెక్షన్ వచ్చి ట్యూబల్ బ్లాక్ అవ్వడం. సో అదర్ హార్మోన్ ప్రాబ్లమ్స్ లైక్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ అనేది ఉంటుంది. మగవాళ్ళల్లో కూడా ఈ కొంచెం కౌంట్, మొటిలిటీ అటువంటిది కొంచెం తగ్గుతూ ఉందన్నమాట వరల్డ్ వైడ్. సో ఇవి అన్ని రీజన్స్ రాకుండా ఉండేదానికి. సో దీంతో పాటే స్ట్రెస్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆల్ దిస్ ఆర్ రీజన్స్. ఓకే డాక్టర్. 230399 ఈ నంబర్ కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడొచ్చు, మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకోవచ్చు. సో ఎస్, ఈ రోజు లైవ్ లో ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. డాక్టర్ గారు, అంటే లైక్ డైట్ గురించి కూడా తెలుసుకోవాలని డాక్టర్. ఎస్, మీరు లైఫ్ స్టైల్స్ కూడా చెప్పారు, బట్ డైట్ అనేది ఎలా ఉండాలనేది మనం ఈ కాల్ తర్వాత విల్ డిస్కస్ డాక్టర్. హలో, 230399 ఈ నంబర్ కి కాల్ చేయండి. ఓకే డాక్టర్, లెట్స్ గెట్ ఇంటు ది టాపిక్. డైట్ ఎలా ఉండాలంటారు? ఇప్పుడు డయట్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మనం సాయిల్లోనే తగ్గిపోయింది మనకి ఈ ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇట్లా ఇవి తగ్గిపోయింది కంప్లీట్. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పండిస్తున్నాము. ఈ పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అంతా కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కొంచెం యాక్ట్ చేస్తుంది అనమాట, హార్మోన్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో అది బాడీలో అది హ్యాండిల్ చేసేదానికంటే ఎక్కువ అయిపోతుంది. అందుకని అది హార్మోన్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో ఈ జంక్ ఫుడ్ తింటున్నాం. జంక్ ఫుడ్ లో ముఖ్యంగా షుగర్, ఈ రిఫైన్డ్ ఫ్లోర్, మైదా, సో ఈ ఆయిల్స్, ఈ సాచురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్ అంటాము, ట్రాన్స్ ఫ్యాట్, ఇది రెండు అన్హెల్దీ ఫ్యాట్స్. సో మనం ఎక్కువ ఈ ప్యాకెట్ లో ఈ చిప్స్ అటువంటిదంతా చేస్తుంటాం. సో ఇవి అన్ని యాంటీ న్యూట్రియంట్ గా పనిచేస్తుంది. సో ఉండే విటమిన్స్ ని బయటకు నెట్టేస్తుంది. ఆల్రెడీ ఆ ఫుడ్ లో ఉండే మన విటమిన్స్ అబ్జర్వ్ చేయడానికి తగ్గించేస్తుంది. సో విత్ ఆల్ దిస్ మనం ఓవర్ వెయిట్ ఉన్న ఇది మనం తీసుకుంటాం, మనం మంచిగా ఆహారం తీసుకుంటాం, బట్ బాడీ ఇస్ ఇన్ ఏ వెరీ డెఫిషియెంట్ స్టేట్. ఓకే డాక్టర్, విల్ కంటిన్యూ విత్ ద టాపిక్ డాక్టర్. ఫస్ట్ విల్ టేక్ ద కాల్. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు మానస అండి. మానస గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుండి. ఓకే మానస గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం, నాకు నీరుగడ్డలు ఉన్నాయి. చెప్పమ్మా. వెయిట్ ఎక్కువ. చెప్పండి. వెయిట్ అసలు రావు. ఎంత వెయిట్ మా? అంటే 56.
కొంచెం పొట్టిగా ఉంటావా పొడుగ్గా ఉంటావా? మీ 5 height మేడం. ఆ? హైట్ 5ఆ? 5 height. అచ్చా 5 ఉంటారా మీరు? 5. 5 feet. సరే. ఓకే. చెప్పు, పెళ్ళయి ఎంతకాలం అయింది? 6 సంవత్సరాలు అయింది మేడం. ఎప్పటి నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మీకు? మ్యారేజ్ అయిన 1 year నుంచి అట్లాగే వస్తుంది. ఓకే. చూపించుకున్నారమ్మా? చాలా దగ్గర చూపించుకున్నాం మేడం. ఉమ్, ఉమ్, ఉమ్. కానీ నీరుగడ్డలేమో పోలేదు. అదే అదే. అబార్షన్లు అయిపోయాయి. ఓకే. సో ఇది ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి. మా గమనించమా, ఇప్పుడు మనకేంటంటే ఈ అబార్షన్ అవ్వడం, అండం పెరుగుదలలో ప్రాబ్లం ఉండడం, ఇవి అన్నీ కూడా ఒక ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందన్నమాట. సో దీనికి హార్మోన్ ప్రాబ్లం ఒక కారణం ఉంటుంది. అది కాకుండా ఈ విటమిన్ లోపం ఇంకొక కారణం. సో ఈ రెండు మనం సరి చేసుకుంటే అప్పుడు మనం దీన్ని డయట్లో ప్లస్ తర్వాత మనం విటమిన్ సప్లిమెంటేషన్ చేస్తాము. తర్వాత ఈ ప్రాబ్లం ఇది మనం సరి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. సో ఓన్లీ మనం మందులు మాత్రమే అని వాడినప్పుడు, సో మందుల మీద డిపెండ్ అవ్వకుండా, అవును మంచి, ఎందుకంటే కారణం వచ్చి మా ఇది she dropped the call. సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చి మనకేంటంటే ఇది ఎగ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఎగ్ డెవలప్మెంట్ సరిగ్గా రావట్లే. అచ్చా, ఓకే. సో దానికి ఏం కారణం అంటే ఈ కొంతమంది 50% ఆఫ్ దెమ్ విల్ బి ఓవర్ వెయిట్. ఓకే. సో దానికి అప్పుడు మన డయట్లో ప్లస్ ఎక్సర్సైజ్ ప్లస్ విటమిన్స్ అది బాగా సరి చేసుకొని అప్పుడు మనం మెడిసిన్స్ అయితే మనం బాడీని ఒక ఈ మెడిసిన్స్ ని తీసుకునే కండిషన్ కు ప్రిపేర్ చేస్తే, తయారు చేస్తే అప్పుడు ఇవి పని చేస్తుంది అండ్ తొందరగా రిజల్ట్ వస్తుంది. అది లేకుండా ఓన్లీ మెడిసిన్ తీసుకుంటే బాడీ ఇస్ నాట్ ఇన్ ఎ ఫిట్ కండిషన్ టు రిసీవ్. అచ్చా, ఓకే ఓకే, గాట్ ఇట్ డాక్టర్. ఎస్, విల్ టేక్ ద కాల్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వాసంతి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి అండి. వాసంతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, హలో, చెప్పండి. సారీ, 230399 ఈ నంబర్ కి కాల్ చేసి మీరు లైవ్ లో డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండ్ మీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్, సో డైట్ అనేది మనం చేస్తేనే బాడీ మెడిసిన్స్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్ డాక్టర్. అంటే చాలా మందికి ఈ విషయం తెలీదు యాక్చువల్గా. దే జస్ట్ గో డైరెక్ట్లీ విత్ ద మెడిసిన్స్. ఇట్స్ వండర్ఫుల్. సో ఎక్సర్సైజెస్ పార్ట్ ఎలా ఉండాలి అంటారు? ఓకే. సో ఇందాక చెప్పినాం కదా, ఇప్పుడు మనకి బాడీలో ఫ్యాట్ ఉంటుంది కొన్ని దగ్గర. సో ఎస్పెషలీ ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అట్లా ఉన్నప్పుడు ఫ్యాట్ అబ్డోమెన్ లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఓకే. సో దీని వల్ల ఏమవుతుందంటే 2 ఇంపార్టెంట్ ఇది జరుగుతుంది. కొంతమందికి కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ డైరెక్ట్ గా క్రియేట్ చేస్తుంది. చేసి దానివల్ల మనకి పీరియడ్స్ ఇర్రెగ్యులర్, ఆండ్రోజెన్స్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఓకే. సో ఇటువంటి వాళ్ళకి వెయిట్ ప్లస్ ఈ అబ్డామినల్ ఫ్యాట్ తగ్గడం కొంతవరకు చేసుకుంటే అప్పుడు మనం మెడిసిన్స్ విల్ హెల్ప్. సో సమ్ టైమ్స్ వాట్ ది స్టడీస్ ఏం చెప్తున్నారంటే ఒక 6 months ఓన్లీ డయట్ అండ్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఓకే, 6 months చేసిన తర్వాత వీళ్ళు వెయిట్ రిడక్షన్ వచ్చినారు. అప్పుడు ఈ హార్మోన్ లెవెల్స్ బాగా రావడం, పీరియడ్స్ రెగ్యులర్ రావడం. సో వితౌట్ డ్రగ్స్ చేస్తున్నారు స్టడీస్, విత్ డ్రగ్స్ ఆల్సో. సో ఈ డ్రగ్స్ తీసుకునేటప్పుడు కూడా మామూలుగా మేము మా ఎక్స్పీరియన్స్ కూడా ఏం చేస్తున్నామంటే వెయిట్ రిడక్షన్ అనేది వెన్ ఇట్ ఇస్ అ కన్సిస్టెంట్ వెయిట్ రిడక్షన్, అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ కాకుండా మెల్లగా కొంచెం ఈ మంత్ ఒక 2-3 కేజీలు తగ్గి వచ్చే నెల 1 kg 2 kg పెరగడం అది ఉండకూడదు. ఓకే డాక్టర్, విల్ టేక్ ద కాల్. హలో 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 హలో
వాళ్ళ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేయండి, అదర్వైజ్ లైన్ డిస్కనెక్ట్ అవుతుంది. ఓకే డాక్టర్, సో వెయిట్ అనేది 2-3 kgs తగ్గిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా 2 kgs 1 kg అలా ఇట్లా పెరగకూడదు. పెరగకుండా okay. నువ్వు 1/2 kg 1 kg తగ్గినా కూడా పర్వాలే, బట్ కంటిన్యూ అవ్వాలి ఆ వెయిట్. ఓకే ఓకే. సో అప్పుడు బాడీలో ఇది ఎన్విరాన్మెంట్ ఈజ్ ఫేవరబుల్. సో అట్లనే బ్లడ్ తక్కువ ఉంటుంది, బ్లడ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. సో ఇట్లా వచ్చినప్పుడు దెన్ ఇట్ బికమ్స్ ఈజీ అన్నమాట. వన్ మోర్ కాల్ డాక్టర్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు సుష్మా అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరేనండి. సుష్మా గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో, నమస్తే అండి. నమస్తే మా. నాకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉందన్నారు, 6 ఉన్నాయన్నారు. 2 ovaries లో 15 to 20 ఉన్నాయని చెప్పారు. ఓకే. అది నేను యాక్చువల్ గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకున్నా, సెకండ్ ప్రెగ్నెన్సీ. బట్ ఈ సిస్ట్లు ఉన్నాయి, అలా ఉంటే కుదరదు అన్నట్టుగా అన్నారు. ముందు ఈ సిస్ట్ తగ్గించుకుని తర్వాత ట్రై చేయొచ్చు అన్నారు. అదే దీనికి సొల్యూషన్ అంటే సిస్ట్ న్యాచురల్ గా తగ్గించుకోవచ్చా లేకపోతే త్రూ మెడిసిన్ ఎట్లాగూ? అదేమ్మా, ఇప్పుడు గమనించండి, న్యాచురల్ వెయిట్ ఎంత ఉన్నారమ్మా? వెయిట్ నేను వచ్చి 95 ఉన్నాను మేడం ప్రెసెంట్. అదే ఒక 1.5 months లో బాగా ఇంక్రీజ్ అయ్యాను, నాకు అది అర్థమయ్యి ఇంకా చేశాను. ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత సుమారుగా ఎంత ఉన్నారు? 80 అలా ఉన్నాను మేడం. 80 అట్లా. అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ మీకు మందులు ఏం వాడకుండానే వచ్చిందా? మందులు ఏం వాడలేదు మేడం. ఓకే, నార్మల్ గానే వచ్చింది. ఓకేమ్మా, మీరు ఒకసారి సడన్ వెయిట్ గెయిన్ అంటున్నారు కాబట్టి కొంచెం థైరాయిడ్ చెక్ చేసుకోండి మా. థైరాయిడ్ జనవరిలో టెస్ట్ చేశాను మేడం, నార్మల్ గానే ఉంది. ఓకే, థైరాయిడ్ టెస్ట్ చేయించాను. ఓకే, మీరు చెప్పండి. పాలిసిస్టిక్ ఓవరీస్ స్కాన్ తీస్తే ఓవరీస్ లో సిస్ట్లు ఉన్నాయని చెప్పాను. అవును అవును, దాని వల్ల వెయిట్ ఇంక్రీజ్ అయ్యారు అని చెప్పన్నారు. వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఆ సిస్ట్ వచ్చింది మా. సిస్ట్ వల్ల, అవును, సిస్ట్ వల్ల కాదు, వెయిట్ రావడం. వెయిట్ రావడం వల్ల మనకి సిస్ట్ రావడం. సో వెయిట్ తగ్గడం అనేది మనకి ఇంపార్టెంట్ విషయమ్మా. డయట్. హలో, చెప్పండి మేడం. ఎక్సర్సైజ్ మా, ఒక 1/2 hour ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయండి. మీరు వాకింగ్ అయినా లేదా జాగింగ్, రన్నింగ్ అట్లా, స్కిప్పింగ్ అట్లా అయినా చేయండి. లేదు ఇది వెయిట్ కొంచెం ఎత్తడం అట్లాంటి ఎక్సర్సైజ్ చేయండి, యోగా అయినా చేయండి. బట్ మీరు 1 kg అట్లా మినిమం 1 kg ఒక నెల తగ్గండి. అంటే ఇది సిస్ట్లు తగ్గితే కానీ ప్రెగ్నెన్సీ రాదా మేడం? అవును, మా సిస్ట్ తగ్గితే ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే మీకు ప్రెగ్నెన్సీ పెద్ద ప్రాబ్లం కాదు, ఒకసారి వచ్చింది. బట్ మీరు 80 నుంచి 93 వచ్చారు, అంతే కదా. ఇప్పుడు కొంచెం వెయిట్, ఇప్పుడు ఒక 5-6 kgs అయినా మీరు కన్సిస్టెంట్ గా రెగ్యులర్ గా ప్రతి నెల తగ్గగలిగితే ఒక స్టేజ్ లో మీకు ఈ పాత ఇది వచ్చేస్తుంది, అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది. సో నీకు ఈ సిస్ట్ తగ్గాలంటే ఫస్ట్ మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా కూడా మీ వెయిట్ రిడక్షన్ ప్లస్ హీమోగ్లోబిన్ అటువంటిది ఎట్లా ఉంది, తర్వాత నిద్ర ఎట్లా పడుతుంది మీకు? నిద్ర కొంచెం డిస్టర్బ్ గానే పడుతుంది మేడం. ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచి అంటే ఉంది కొన్నాళ్ళుగా. అది ఆ నిద్ర కూడా పట్టదు. అవునమ్మా, నిద్ర పట్టినప్పుడు హెడేక్ వచ్చేస్తుంది వెంటనే. అవును, నిద్ర పట్టడం కూడా, అది కూడా హార్మోన్ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. సో మనం తీసుకునే డయట్, ఎక్సర్సైజ్, ఈ స్లీప్, ఈ 3గా పెట్టుకొని మీరు వెయిట్ తగ్గండి. తర్వాత ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే మీకు రిజల్ట్ బాగుంటుంది, ఖచ్చితంగా సిస్ట్ తగ్గుతుంది, ఇంకొక బిడ్డ కూడా మీరు తీసుకోగలుగుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు డాక్టర్ గారిని డైరెక్ట్ గా వచ్చి కన్సల్ట్ చేయండి. అయితే హెల్త్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. గత
గత 25 సంవత్సరాలుగా వైద్య రంగంలో కాన్పులు, గర్భకోశ వ్యాధులు, సంతాన సాఫల్య చికిత్సలు, లాప్రోస్కోపీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, పొగతోట, నెల్లూరు. సంతానం లేమితో బాధపడుతున్న వారికి అధునాతనమైన లాప్రోస్కోపీ, ఐయుఐ విధానంతో పాటు సహజమైన యోగా, మెడిటేషన్, కౌన్సిలింగ్ విధానం వల్ల అనేక మందికి మాతృత్వం అందిస్తున్నాము. మా ప్రత్యేకతలు: ఐయుఐ పరికరము, అధునాతన ల్యాబ్ సౌకర్యము, లాప్రోస్కోపీ, హిస్టోరిస్కోపీ సదుపాయము, అధునాతన ఆపరేషన్ థియేటర్. సంతానం కొరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారికి మానసిక ఒత్తిడి తగ్గించి గర్భము సుఖమము చేయడానికి అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీచే కౌన్సిలింగ్. నెల్లూరులో పిల్లలు లేని వేల మంది దంపతులకు అధునాతనమైన వైద్యం ద్వారా సంతాన సాఫల్యత అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ ఆండాల్ లక్ష్మి ఫెర్టిలిటీ రీసెర్చ్ అండ్ లాప్రోస్కోపీ సర్జికల్ సెంటర్, రాఘవ సినీ కాంప్లెక్స్ ఎదురుగా, పొగతోట, నెల్లూరు. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ లైన్. సో మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ ఆండాల్ భాస్కర్ గారు. సో డాక్టర్ గారితో మీరు లేడీస్ ఎవరైనా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే లైవ్ లో మీరు మాట్లాడొచ్చు. 230399 ఈ నంబర్ కి కాల్ చేయండి. డాక్టర్, మనం ఇంకో కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే మేడం, నా పేరు వెలాంగిని. వెలంగిరి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మాట్లాడండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది. 2 years అయితే నేను 1 year ఫస్ట్ మంత్ మ్యారేజ్ అయిన ఫస్ట్ మంత్ లో పీరియడ్ కరెక్ట్ గా రాకపోతే అప్పుడు డాక్టర్ దగ్గర చూపించుకుంటే వాటర్ బబుల్స్ ఉన్నాయి అన్నారు. అప్పుడు కరిగేదానికి టాబ్లెట్స్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ గురించి అడిగితే 1 year తర్వాత రమ్మని చెప్పారు. తర్వాత 1 year తర్వాత వెళ్తే కంటిన్యూగా 6 months వరకు టాబ్లెట్స్ యూజ్ చేయమని మంత్లీగా కోర్స్ ఒకటి రాసిచ్చారు. తర్వాత హార్మోన్ టెస్ట్ చేశారు. హార్మోన్ టెస్ట్ లో కూడా హార్మోన్స్ బానే ఉన్నాయి అన్నారు. ఆ తర్వాత ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి చేశారు. ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు. ట్యూబ్ టెస్ట్ కూడా బానే ఉందని చెప్పారు. ఈ మధ్య రీసెంట్ గా మా వారికి కూడా టెస్ట్ చేయిస్తే తనకి ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. తను కూడా టాబ్లెట్స్ వాడుతున్నారు ఇప్పుడు. లాస్ట్ మంత్ ఐయుఐ చేయించుకోమని చెప్పారు. ఐయుఐ ఇప్పుడు చేయించుకున్నాను మేడం. చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 15 days అవుతుంది చేయించుకొని. నాకు ఈ మంత్ 21 కి మంత్ కంప్లీట్ అయిపోతుంది. కానీ ఐయుఐ చేయించుకున్న తర్వాత కూడా నార్మల్ రెగ్యులర్ గా ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. మొటిమలు రావడము, కడుపు నొప్పి రావడము, ఒక 5 days ముందు వస్తుంది కదా కడుపు నొప్పి, అలా వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు దానికి రీజన్ ఏంటంటారు నార్మల్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి? అదేమా, ఎగ్ సైజ్ ఎంతమ్మా? ఎంత సైజ్ లో? ఎక్కువగా ఉంది అని చెప్పారు. 5.5 ఎంత ఉందని చెప్పారు. రిపోర్ట్ చూడాలి. ఓకే, ఎగ్ సైజ్ ఎక్కువగా ఉందని చెప్పి ఇంజెక్షన్ వేసి ఎగ్ రిలీజ్ అయ్యేటట్టు చేశారు. ఓకే, అప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఐయుఐ చేశారన్నమాట. ఓకే, అది మేడం నార్మల్ గా ఎందుకు రాకుండా ఉంది మేడం? రీజన్ ఏమన్నా? ఏం లేదమ్మా, ఈ ఒక్క పాయింట్ ఏంటంటే మీకు ఎగ్ సైజ్ అనేది మనకి డెవలప్ అయ్యేది కరెక్ట్ సైజ్ లో రిలీజ్ అవ్వడం, ఇట్లా 20 to 30 మధ్యలో రిలీజ్ అయిపోతే మనకు మంచిది. అది సో ఇది ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు మేడం నాకు రిలీజ్ అయింది ఎప్పుడంటే 30 into 24 mm ఉంది ఫస్ట్. ఇంకొకటి వచ్చి 28 into 23 ఉంది. అప్పుడు 60th day లో రిలీజ్ అయింది. ఓకే, 10 mm అని ఇంకొకటి వచ్చింది మేడం, థిక్ ఎండోమెట్రియం థిక్నెస్. ఓకే, అప్పుడు 17th day ఫాలిక్యులర్ అనేది రిలీజ్ అయింది మేడం ఎగ్. ఓకే, ఓకే మా, అది దాని సైజు ఇది బాగుంది మా. సో ఇది ఉన్నప్పుడు ఇప్పుడు ట్యూబ్స్ బాగుంది, మీ ఆయన కణాలు కూడా బాగుంది అని చెప్పినప్పుడు ఈ ట్రీట్మెంట్ ఉందని చెప్పారు మేడం. ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ పెట్టినారా? ఉందంట.